అందరికి నమస్కారం. నిన్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు మా పైన పెట్టిన ఆరోపణలపై ఈరోజు ఆయన కౌంటర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అబద్ధాన్ని నిజం చేయడంలో ఎంత దిట్టో, ప్రతిదీ అబద్ధం విషయంలో ఒక్కటి కూడా వాస్తవం మాట్లాడుకోకుండా అన్ని అబద్ధాలు చెప్పినాడు. దీనికి కూడా క్లారిటీ ఇవ్వాలి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. వాస్తవంగా గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము 5 సంవత్సరాలు రాజకీయం చేసినప్పుడు మా ఆర్థిక పరిస్థితులు బాగాలేక రాజకీయాల కోసము మా ఆస్తులు కూడా అమ్మేసి మా ఆస్తులు కూడా కొదవ పెట్టి రాజకీయం చేసినాం. ఇప్పుడు 2 ఏళ్ళు అధికారం వచ్చినా కానీ మేము డబ్బులు సంపాదించడానికి ఎక్కడ కూడా మేము ప్రయత్నం చేయలే. మా అప్పులు ఉన్నా కానీ మా ఆర్థిక సమస్యలు ఎట్లున్నా కానీ గతంలో చేసిన అప్పులు కూడా ఇప్పటికి కూడా నిజాయితీగా నీతిగా డబ్బులు తీసుకునేందుకు పట్టానున్నాం ఈఎంఐ రూపంలో. ఈ సబ్జెక్ట్ గురించి కూడా చెప్పాలంటే నేను 2024 సంవత్సరంలో నా ప్రాపర్టీని మార్టిగేజ్ చేసి లోన్ తీసుకోవడం జరిగింది. వాస్తవం. ఆ లోన్ తీసుకున్నప్పుడు నాకు డిఎం అయినటువంటి బాబా ప్రకృతి మధ్య జరిగిన ఒప్పందం ఏమంటే, సార్ మేము లోన్ ఇవ్వాలంటే మాకు కమిషన్ కావాలా, లంచం రూపంలో మేము ఇంత డబ్బులు తీసుకుంటామని అతను డిమాండ్ చేయడం జరిగింది. సరే ఎంత తీసుకున్నాడంటే 4 లక్షలు తీసుకుంటాం. అంటే నేనేమంటాను, లంచము రూపంలో కానీ నీ కమిషన్ రూపంలో నీకు ఇవ్వలేను, 4 లక్షల డబ్బులు అయితే తీసుకున్న తర్వాత 1 సంవత్సరం నేను కట్టిన తర్వాత ఆ డబ్బులు నా నా లోన్కు అమౌంట్ చేయండి. అతను సరేనా, నువ్వు 10 నెలలు కానీ 12 నెలలు నువ్వు కట్టే అమౌంట్ తర్వాత నేను తీసుకున్న 4 లక్షల అమౌంట్ 3 కంతుల రూపంలో నేను కట్టాను అనేసి నాతో ఒప్పందం భాగంగా నేను రెగ్యులర్గా కట్ట వచ్చాను. 2024 నుంచి 2020 వరకు అంటే 3 కంతుల్లో 4 కంతులు బ్యాలెన్స్ పెట్టడం వాస్తవం జరిగింది. అతను 3 నెలల నుంచి మా మధ్యన జరిగే సంభాషణ కూడా నువ్వు ఆ డబ్బులు నువ్వు కట్టే నేను తర్వాత రెగ్యులర్ కట్టానని కూడా చెప్పడం జరిగింది. అతను నాకు ఫోన్ చేయకుండా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఫోన్ చేసి టార్చర్ అంటే గతంలో సూక్ష్మ ఫైనాన్స్ పద్ధతులు ఉన్నాయి. దానివల్ల మైక్రో ఫైనాన్స్ లో ఎంతో మంది బాధితులు వాళ్ళ టార్చర్ భరించలేక వాళ్ళ వడ్డీలు ప్రతి వడ్డీలు కట్టలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. కేవలం ఇక్కడ కూడా శ్రీరామ్ ఫైనాన్స్ అనే వ్యక్తి బాబు ప్రకృతి వల్ల ఎంతో మందికి లోన్లు అర్హత లేకుండా కానీ బలవంతంగా లోన్లు ఇప్పించి స్తోమత లేని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులు కట్టుకుంటే వాళ్ళ ఇంటికాడికి పోయి ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడి వాళ్ళ పలక్కోకుంటే వాళ్ళ భార్యలైనా కానీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళైనా కానీ అసభ్యకరంగా మాట్లాడే పరిస్థితి ఉంది. కాబట్టి అది నా దగ్గరికి దాదాపుగా 10-12 కేసులు బాధితులు నన్ను అప్రోచ్ కావడం జరిగింది. నేను కూడా అతని బాబు అభివృద్ధిని 3 అంశాలు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. ఇట్లా పద్ధతి కాదు, నీదేదైనా లీగల్గా ఉంటే కోర్టులో చూసుకో, మహిళలను అసభ్యకరంగా మాట్లాడినా కానీ నువ్వు డబ్బులు తీసుకునే అమౌంట్ బలవంతం పెట్టినా కానీ ఇది ఒప్పుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేము కోర్టుకు కూడా పోలీసులు కూడా మీరు కంప్లైంట్ చేస్తామని అతనికి 2 చెప్పడం జరిగింది. ఇది మనసులో పెట్టుకొని కేవలం నేను ఫోన్ ఎత్తలేదు, నేను అంతకన్నా ముందు మా మధ్య సంభాషణలు జరిగినట్టు కూడా ఉన్నాయి. రికార్డు కూడా నేను కూడా వినిపిస్తాను. నాకు ఫోన్ చేసి నేను ఎత్తలేదు ఉద్దేశంతో మా భార్యకు ఫోన్ చేసింది వాస్తవము, రాచమల్లు గారు వాయిస్ వినిపించింది వాస్తవము. కానీ రాచమల్లు గారు వినిపించిన వాయిస్ లో ముందు మాటని ఎందుకు వినిపించలేదు? ఇప్పుడు సరే నేను తిట్టాను, నువ్వు స్టేషన్ పోయి ఎందుకు కంప్లైంట్ చేయలే? నువ్వు స్టేషన్ పోయి ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే ఉద్యోగిగా నేను తిట్టానే అనుకున్నాము, నువ్వు ఎందుకు పోయి కంప్లైంట్ చేయలే పోలీస్ స్టేషన్లో? సరే నువ్వు ఎదురుండి చూసుకున్నాము ఆఫీస్లో ఉండా అని రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడితే, నేను లోన్ ఒక బాధ్యతగా నేను లోన్ తీసుకున్న ఒక వ్యక్తిగా నేను పోయి ప్రశ్నించడానికి పోయింది వాస్తవమే. గట్టి కూడా ప్రశ్నించే అవసరం వచ్చే ప్రశ్నిస్తా కూడా నేను. మరి నేను వచ్చిన రికార్డు చూపించారు, ఆఫీస్లోకి ఎంటర్ అయిన రికార్డు చూపించారు, ఆఫీస్ నుంచి పోయిన రికార్డు చూపించారు. మరి నువ్వు ఎన్కేసం వస్తున్న బాబా పద్ధతి అనే వ్యక్తిని అతని రికార్డు ఎందుకు చూపిలే బయటికి? అతని రికార్డు ఒక ఎంప్లాయీగా ఉండి అతని చేతికి వచ్చిన వస్తువులను తీసుకొని ఇసిరేస్తున్నాడు. మరి అతని రికార్డు ఎందుకు బయట పెట్టలే? ఈ రికార్డు పెట్టావు, నేను వాస్తవంగా ఆఫీస్ పోయింది వాస్తవమే, రికార్డులో కనపడింది, బయటకు వచ్చింది వాస్తవమే, రికార్డులో కనపడింది. ఇంకా దాంతో అంత మించి ఏం లేదే. నువ్వు ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి మా టీడీపీ నాయకులు బురద చల్లాలని దీని ఒక పెద్ద ఇష్యూ, ఒక 45 నిమిషాలు ఒక స్టేట్మెంట్. నీకు ఒక విషయం చెప్పాలా, ఈ బాబా ప్రకృతి గురించి నువ్వు అంత ఎన్కేసుకు వచ్చి మాట్లాడుతున్నావు కదా, ఎంతో మంది బాధితులు ఉన్నారు. గత 5-6 నెలల కిందట ఒక బాధ్యుడు పాంప్లెట్ వేసాడు అతని గురించి. ఒక 5-6 నెలల కిందట ఒక బాధ్యుడు పాంప్లెట్ వేసాడు, నాకు లోన్ తీసుకొని నాకు ఇంత % లోన్ ఇస్తేనే నేను డబ్బులు తీస్తా అని చెప్పి నువ్వు % రూపంలో డబ్బులు తీసుకునే బాబా ప్రకృతి మీద ఎన్నో కంప్లైంట్ ఉన్నాయి. ఇదే బాబా ప్రకృతిని కడపలో పనిచేసినప్పుడు ఎందుకు దేవుడికి చేయించుకున్నాడు, కోరమాలో పనిచేసినప్పుడు ఎందుకు దేవుడికి చేయించుకున్నాడు, ఎర్రగొట్లకు పోయినప్పుడు ఎందుకు దేవుడికి చేశారు? మరి ఈ బాబా ప్రకృతిని వెనకేసి వస్తున్నావు కదా, అతని గురించి కూర్చొని నువ్వు ఇంటెలిజెన్స్ కూడా కనుక్కో.
అతని గ్రామం కొరపాడు గ్రామంలో ముస్లిమ్స్ కు హిందువులకు కులాల మధ్యన మతాల మధ్యన గలాట వ్యక్తి వ్యక్తి బాగుపడుద్దిను. అతను వాళ్ళ నాయన గౌస్మీర్ అతను నీ ఎంతమంది అనుచరుడు, నీ ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో నీకు ఏజెంట్ కూర్చున్నాడు బాగుపడుద్దిను. అంటే నీ కార్యకర్తలను నీ వెనకాల కూర్చున్న ఏజెంట్లను నువ్వు అడ్డం పెట్టుకొని మాలాంటి నిజాయితీగా మేము లోన్ తీసుకొని నిజాయితీ కట్టే వ్యక్తులపైన బురద ఉద్దేశంతో వాంటెడ్గా నువ్వు ఫోన్ చేయించి మహిళలతో అసభ్యంగా మాట్లాడించి ఇవన్నీ చేసి దీనిపైన మళ్ళీ ఒక ప్రెస్ మీట్ నువ్వు నీ నిజాయితీ గురించి కూడా మాట్లాడాలా. రాచమల్లి గారు నీ నిజాయితీ గురించి మాట్లాడాలా. నువ్వు చెప్పే మాటలు నువ్వు ఏం మాటలు పడినా వాయిస్ పర్ సేల్. నువ్వు మన దగ్గర ఎంత డబ్బులు ఎత్తినావో తెలియదు. ఏదైనా ప్రెస్ మీట్ పెడితే నీకు డబ్బులు లేని ప్రెస్ మీట్ పెట్టవు. మేము వాస్తవంగా చెప్తున్నాం, మేము పెట్టుకునే ఆస్తులు కొదవ పెట్టుకున్నాము, నా ప్రాపర్టీ నేను కొదవ పెట్టినా, నాకు ఆర్థికంగా డబ్బులు అవసరం ఉన్నాయి, రాజకీయాలు తిరుగుతున్నాము, రాజకీయ డబ్బులు అవసరము, నేను పెట్టుకునే రాజకీయం కోసం డబ్బులు కొదవ పెట్టుకున్నా. ఇప్పుడు అధికారం వచ్చింది ఇంతవరకు కానీ నీలాగా ఒక క్రికెట్ బూకీలు మేము చేరదీలే, మట్కాలు చేరదీలే, గుట్కాలు అమ్మలే, ఇసుకను అమ్ముకోలే. ఎటువంటి కానీ మా ఎమ్మెల్యే వరదారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మా తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ ఎవరైనా కానీ ఎటువంటి దీనిలో ఎక్కడైనా చేతులు పెట్టి అన్యాయంగా సంపాదించే పద్ధతిలోకి పోలే మేము. మీరు గతంలో 5 సంవత్సరాల్లో ఇసుక అమ్మినారు, మట్కా ఆడిచ్చారు, క్రికెట్ ఆడిచ్చారు, ఇన్ని రకాలుగా ఆస్తులు మొత్తం ఆస్తులు కూడా కొల్లగొట్టినారు భయపెట్టి. మీరు రోడిజం చేసేది, మేము ఎక్కడైనా రోడిజం చేయలే. వాస్తవంగా నేను చేసింది వచ్చింది పోయిందంత రికార్డులో ఉంది, ప్రజలందరూ చూశారు, ఈరోజు నవ్వుకుంటున్నారు. అవునయ్యా, ప్రశ్నించేదానికి ఇప్పుడు పోయినప్పుడు దాని వీడియో చూసి పెట్టావు అంటే ఇంట్లో మహిళలకు ఫోన్ చేసి అదే మీ భార్యకు ఫోన్ చేసి ఫైనాన్షియల్ ఫోన్ చేస్తే ఒప్పుకుంటావా? నీ విషయానికి వద్దాం. నువ్వు గతంలో నువ్వు ఎమ్మెల్యే కాకముందు అంటే అధికారం లేకుండా ముందు ఎమ్మెల్యేగానే ఉన్నావు. నువ్వు బెంజ్ కార్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కొదవ పెట్టుకున్నావు. బెంజ్ కార్ తీసుకుని హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో లోన్ తీసుకున్నావు. ఆ లోన్లో నువ్వు ఇంటికాడికి వచ్చి నువ్వు ఎన్ని బూతులు తిట్టినావయ్యా? నీకు బూతులు రావా? ఎన్ని బూతులు తిట్టినావు నువ్వు? నీ కారు తీసుకుని హైదరాబాద్లో పెట్టి నీ చేతి అయితే మీ ఎవరి చేతి అయితే తెచ్చుకోపోరా? ఇంకా చెప్పకూడదు అన్ని బూతులు తిట్టావు. నువ్వు నీ నోట్లో బూతులు రావా? నువ్వు అన్ని నోట్లో నుంచి వచ్చేటన్ని ఏమంటారు దాన్ని వేదాలా ఏమన్నా? ఇదే శ్రీరామ్ చిట్స్ లో నేను కపిల్లో మేయర్గా ఉన్నప్పుడు హర్షవర్ధన్ రెడ్డి అనేసి మీ ఏరియా మీ ట్యాంకుల దగ్గర వాటర్ ట్యాంక్ దగ్గర ఒకతను మీ ఫాలోవరే మా చిట్ ఫండ్ కంపెనీలో పనిచేస్తున్నాను. నా కింద మీ బామడి బంగారెడ్డి వచ్చాడు మా ఆఫీసులోకి, దోచంగా 10 మందిని మనుషులు వేసుకొని వాడిని కొట్టాలా ఏస్తాం తీస్తామని. ఇదేమంటారన్నా? ఇది నా రోడ్డు చేయమంటేనా? నేను బాధ్యతలు కాబట్టి నేను ఆఫీస్కి పోయినా, నేను బాధ్యతలు కాబట్టి మా ఒక ఇంట్లో మా మహిళకు మా భార్యకు ఫోన్ చేశానంటే ఆఫీస్ దగ్గర పోయినా, మహిళలు కాదు కట్టే డబ్బులు నేను కట్టా అని. నీకు మా మహిళ ఎంప్లాయ్ కాదు, నా ప్రాపర్టీ పెట్టి మాటికే తీసుకున్నాను. నీకు మా ఇంట్లో ఒకటి ఆల్టర్నేట్ నెంబర్ కావాలంటే మా భార్య నెంబర్ ఇచ్చినా నేను అంతే. మళ్ళా ఏదో మా ఎమ్మెల్యే గారు నన్ను కేసు పెట్టించినట్టు, మా ఎమ్మెల్యే గారు ప్రెజర్ చేసినట్టు, దానికి ఏం సంబంధం అన్నా? నా ఆర్థిక లావాదేవీలకు మా ఎమ్మెల్యే గారికి ఏం సంబంధము? అవును, నేను పోయినా అక్కడ తప్పుంటిగినా వాస్తవంగా ఎఫ్ఐఆర్ కట్టింటారు. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో తప్పు ఎవరు చేసినా కానీ తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. నువ్వు తప్పు చేసా కానీ ఇసురు నా మీద కేసు పెట్టాడు కదా, నువ్వు దొరికినప్పుడు కూడా నీ మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవుతాదన్నా, దాని గురించి తొందరపడాలి. పూజ ఇంటర్నేషనల్ స్కూల్లో పోయి అక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్లను నానా బూతులు తిడుతూ 5 లక్షల డబ్బులు డిపాజిట్ చేసిన అమౌంట్ ఎన్నికలు ఇవ్వమని, ఈ కొంటైనా ఇక్కడే చంపేస్తా అని, నా మీద 150 కేసులు ఉన్నాయి, నువ్వు నాకంటే నీకు తెలియదు, బయటకు వచ్చానే చంపేస్తా, బాడీ కూడా లేకుండా చేస్తా అని వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే, ఆడకూతుర్లన్నా నీకు బలి అభిమానం కదా, మాటలు బలి చెప్తావు కదా, నీ ఆడకూతుర్లు అక్కడ ఉండేవాళ్ళు పూజ స్కూల్లో పనిచేసే ఆడకూతుర్లు ఆడబిడ్డలు వచ్చి, సార్ ఇట్లా మీ దగ్గర ఉండే గడిచిబారి లక్ష్మీదేవి మమ్మల్ని చంపుదాన్ని బెదిరిస్తుంది, 5 లక్షల డబ్బులు ఇవ్వమంటుంది, మా అకౌంట్లో సీజులో ఉన్నాయి సార్, మీకు కూడా విషయం తెలుసు కదా, మేము బతికేదానికి పిల్లలు చదువు చెప్పడానికి మాకు తినడానికి ఇబ్బందిగా ఉంది, ఈ టైంలో ఎట్లా వస్తుంది, సీజింగ్ నుంచి వస్తే అమౌంట్ ఇస్తాం సార్ అని వాళ్ళు నీకు రిక్వెస్ట్ చేయకపోతే వాళ్ళు నానా బూతులు తిట్టి పంపించావు. ఇంకా కాగా రూరల్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ కడితే నువ్వేం చేసావన్నా? నువ్వు రోడ్డు ఏం చేసినావు? స్టేషన్ కాడికి 100 మంది మనుషులు తీసుకుపోయి కేసు ఎట్లా కడతారు, ఏ విధంగా కడతారని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసడానికి పోయారు. పోలీసులను బెదర్లే, నీ ఉడత ఊపులు చూసి పోలీసులను బెదర్లేదన్నా, అన్ని సమాచారం కరెక్ట్ చేసి పంపించారు. నువ్వన్నా రోడ్డు చేసేది, డిపార్ట్మెంట్ పైన రోడ్డు చేసేది నువ్వు, అధికార పైన రోడ్డు చేసేది నువ్వు, ఎన్ని రకాలుగా రోడ్డు చేయాలో అంత రకాలు చేసినావు. గతంలో బెంజికారు అప్పులు తెగినా నువ్వు ఫైనాన్స్ కట్టలేని స్థితి నుంచి ఈరోజు రాజమౌళి ఎట్లా కట్టినావన్నా? 100 కోట్లతో రాజమౌళి ఎట్లా కట్టినావు?
మా ఎమ్మెల్యే గారు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు, అధికార పార్టీలో ఉన్నారు. ఉన్నా కానీ ఇంతవరకు ఆయన ఇల్లు కూడా కట్టలేకపోయినాడు కదా. 2 కోట్లు పెట్టి ఇల్లు కూడా కట్టలేకపోయినాడే. ఎవరిదన్నా అవధీన సొమ్ము? ఎవరిది? మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు 20 సంవత్సరాలు అయితే ఒక్క మచ్చలేదే. నువ్వు 5 ఏళ్ళలో అధికారంలో ఎమ్మెల్యేగా ఉంటానే నువ్వు ఈ 2,500 కోట్లు ఎలా సంపాదించగలేవన్నా? ఎవరన్నా అవినీతిపరుడు? నీ అవినీతి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. మళ్ళీ ఎంప్లాయీస్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మీ గవర్నమెంట్ లో మీ అనుచరులు ఇసుక తోలుతుంటే కదా, ట్రాక్టర్ అడ్డుకున్నాయని హైమావతి గారు, ఎస్ఐ హైమావతి గారు ట్రాక్టర్ అడ్డుకున్నాయని చంపేయాలని ప్రయత్నించలేదమ్మా? మీ అనుచరులు ప్రయత్నించలేదా? ఎంతబడి ఆమె పేరు రాళ్ళదాడి చేశారన్నా? ఏం తెలియదు అది నీకు? వాళ్ళు మీ అనుచరులు కాదా? నువ్వు పంపిలేదా? ఇంకొకటి, ఇదే ప్రతికూరులో ఒక అతను మద్యం తీసుకుపోతామని ఎక్సైజ్ వాళ్ళు తీసుకొని స్టేషన్లో పెట్టారు. స్టేషన్లో పెట్టినా నువ్వు స్టేషన్లో ఏం మాట్లాడవన్నా? నీ గవర్నమెంట్, నీ అధికారం ఉందని ఎస్ఐ గారు చెప్తారు. సార్ తీసుకొచ్చారు, ఇన్ని బాటలు ఉన్నాయి, సీజ్ చేశాము. ఎస్పీ గారు కూడా ఆర్డర్స్ ఉన్నాయి మాకంటే. ఎస్పీ ఎవరు? నీ రెండు చేయమన్నా ఏమన్నా వేదాలు వస్తున్నాయా? నువ్వు మాట్లాడే బూతులున్నా? ఇదే ఎంఆర్ఓ నజీర్ అహ్మద్ ఉన్నప్పుడు ఎంఆర్ఓగా ఆటో నగర్ రూమ్ నెంబర్ 11లో పాత ఆటో నగర్ లో 650 బస్తాలు దొరికినాయి, బియ్యం బస్తాలు, స్టోర్ బియ్యం. అతను ఎవరు? టోపీ బాయ్, నీ అనుచరుడు. 650 బస్తాలు దొరుకుతున్నా ఎంఆర్ఓ గారు అడిగి సీజ్ చేశాను. పోతే నువ్వు పోయి ఏం మాట్లాడుతున్నావు? అతన్ని మతం పేరుతో చేయరా, ఈ సన్న బియ్యము స్టోర్ బియ్యం కాదు, నువ్వు బాగా టెస్టింగ్ పంపించుకో అని చెప్పి చిట్టి పంపించి రాత్రికి 60 మందిని కూలీలు తీసుకొని పోయి మార్కెట్లో పనిచేసి కూలీలు తీసుకొని పోయి వాళ్ళందరితో రాత్రికి బండ్లన్నీ లారీలను తెప్పించి ఎత్తు పంపించింది నువ్వు కాదన్నా? బియ్యం వ్యాపారం చేసేవాళ్ళు మా టీడీపీ నాయకులా? మొత్తం నీతో పాటు ఉండే వాళ్ళందరూ బియ్యం వ్యాపారం చేసేవాళ్ళన్నా? బియ్యం అమ్ముకునే వాళ్ళే. గతంలో క్రికెట్ బోకీలు టౌన్లోకి రావాలంటే భయపడేవాళ్ళు. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నరసింహ అనే క్రికెట్ బోకి, వాడి నేషనల్ బోకి, వాడిని తీసుకొచ్చి కండువా కలిపి, మీ వైసీపీ కండువా కలిపి వాడి పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు ప్రెస్ మీట్ ఇచ్చింది నువ్వు కాదా? అతను మళ్ళా పొగడ్డ మా సీఎం జగన్ రాష్ట్రానికి సీఎం అయితే పొద్దుటూరికి మా రాజమౌళి సీఎం. అసలు బూకీలో పక్కన కూర్చున్న స్థాయిలో లేని వాళ్ళు కూడా తీసుకొచ్చి నువ్వు డబ్బులు ఎత్తి ₹1,00,00,000 ఎత్తి వాడిని కూర్చోబెట్టుకొని నువ్వు పక్కన ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టే స్థాయికి వచ్చావంటే ఎవరన్నా అవినీతిపరుడు? ఎవరన్నా చెప్పాలని? నువ్వు అన్ని దీనంతా సమాధానం. నువ్వు ఊరికే మాటలు వస్తాయి కదా, అబద్ధాలు నిజం చేయాలని ప్రయత్నం చేయడం కానీ మాటలు ఏదో మాటలు అనుకుంటావేమో. నీ ప్రొద్దుటూరులో మాటలన్నీ తెలుసు. నీ మాటలన్నీ విని ఈ 5 సంవత్సరాల్లో ఒట్లేసేది నువ్వు మహిళల్లో ఏ విధంగా మాట్లాడినావు, దళితులు ఏ విధంగా మాట్లాడినావు, దళితులందరిని కూర్చొని నీ మహాసింహాసం మీద కాలు మీద కాలేసిన ఎట్ట కూర్చున్నావు, ఆ వీడియోలు అందరూ చూశారన్న ఫోటోలలో. నువ్వేదో ఏదో చేసి నన్ను ఎంత హైలైట్ చేయాలని చూస్తుంటావేమో. న్యాయం ప్రకారమే పోతాం, ఇబ్బంది ఏం లేదు. నోటి కూడా చెప్తున్నాము, శ్రీరామ్ చిట్స్ బాధితులకు మీరు ఎవరన్నా ఫైనాన్స్ తీసుకుంటే గినా, మీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే గినా, మీరు కట్టలేని పరిస్థితి ఉంటే గినా దయచేసి నన్ను అప్రోచ్ కావండి. మీ మహిళలను ఇబ్బంది పెట్టినా కానీ, మీతో అవసరపడిన ఎవరో మాట్లాడినా కానీ నన్ను అప్రోచ్ కానీ నేను ఖచ్చితంగా న్యాయ సలహా ప్రకారము న్యాయ తరపు తడదాము. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ మీరు ఎవరైనా ఆత్మహత్య చేసుకోవద్దు. మీరు ఎటువంటి అనావశ్యక చర్యలు తీసుకోకుండా దయచేసి ఏమైనా నా వరకు తీసుకురండి. ఖచ్చితంగా నేను కూడా ఫైట్ చేస్తాను. నేను ఒక్కరి బాధ్యత కాదు, ఇతని వల్ల చాలా మంది బాధ్యత ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద కూడా ఈ ఎవరు నన్ను అప్రోచ్ అయినా కానీ నేను ఖచ్చితంగా యాక్షన్ మీకు అందరూ సపోర్ట్ గా నిలబడతానని చెప్తాను. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు వాస్తవంగా నిజాయితీగా నిజం ఉంటే కదా మాట్లాడు. ఏదో ఒక వీడియో పెట్టేసి ఆ వీడియోలో ఏదో మనకి చూపించు, మిగతా వీడియోలు కూడా చూపించు. ఎక్కడ నేను దాడి చేశానో, ఎక్కడ నేను వాళ్ళ మీద ఇది చేశానో నువ్వు ఒకసారి వీడియోలు కూడా చూపించాలన్నా. ఏదో ఒక వీడియో చూపించి నేను వచ్చేది పోయేది వీడియో చూపించేది పెద్ద హంగామా చేసి